అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడగల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విందారండి. మరి దేవుని యొక్క వాక్యం చూసినట్టే 28వ తారీఖు మరి శుక్రవారము మార్చి నెల 2025 సంవత్సరం ఈ ఉదయకాలం పడగల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. యోబు గ్రంథము 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించను, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, ఈ ఉదయకాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం. నీకు ఏ కీడును తగలదు. కాబట్టి ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి కృపావార్త చూసినట్లయితే ఏ కీడును నీకు తగలదు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిచ్చబడుతూ వస్తుంది. అయితే ప్రియులారా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఈ మాట ఎవరు అంటున్నారంటే యోబు యొక్క సోదరుగా స్నేహితుడైనటువంటి తేమానీయుడైన ఎలీఫేజు ఇలాగ యోబుకి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. యోబు మాట్లాడే మాటలను బట్టి కానీ, యోబు కలిగినటువంటి పరిస్థితిని బట్టి కానీ, ఇట్లా కొన్ని విషయాలు యోబు మాట్లాడిన తర్వాత తేమానీయుడైన ఎలీఫేజ్ అనే వ్యక్తి యోబుకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అంటే తిరిగి సమాధానం ఇస్తున్నాడు. యోబు ఇది పరిస్థితి అని చెప్తూ ఏమంటాడంటే, యోబు గురించి చెప్తూ ఒక మాట ఏమంటాడంటే, 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు తగలదు అంటున్నాడు. అంటే ఏ కీడు కూడా నీకు తగలదు యోబు అని చెప్పి యోబుతో అంటున్నాడు. అయితే యోబు కీడు అనుభవించినటువంటి అనుభవంలోకి వచ్చినప్పుడు కూడా తన స్నేహితులు ఏమంటారంటే ఏ కీడు నీకు తగలదు అంటే తన స్నేహితుడైన ఎలీఫేజ్ అంటున్నాడు. ఎందుకు ఏ కీడు తగలదు అని అంటే యోబు చేసిన పనులు కొన్ని ఉన్నాయి. అక్కడ నువ్వు చేసిన మంచి పనులు చేస్తూ వచ్చావు, మంచి జీవితాన్ని జీవిస్తూ వచ్చావు కాబట్టి నీకు ఏ కీడు అన్నది తగలదని యోబుతో సెలవిస్తూ వస్తున్నాడు తన స్నేహితుడు. యోబు చేసిన పనులు ఏంటి అని అంటే దాంట్లో మొదటి మాటను మనం చూడొచ్చు. తన స్నేహితుడే చెబుతున్నాడు. రండి, తన స్నేహితుడైన తేమానీయుడైన ఎలీఫేజ్ చెప్తున్నటువంటి మాట. యోబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు. కాబట్టి యోబు చెబుతున్నాడు, నీవు అనేకులకు బుద్ధి నేర్పినవాడు కాబట్టి నీకే కీడు రాదు, నీకే కీడు సమీపించదు. కానీ ఈరోజు మనం గమనించాల్సినటువంటి మాటలు ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే కొన్ని పరీక్షలు యోబు యొక్క జీవితాల్లో ఎదురైనప్పుడు కూడా తన స్నేహితులు తన గురించి గుర్తు చేస్తున్న మాట ఏంటంటే యోబు ఎలాంటి వాడు అని మనం చూసినట్టయితే, ఒకటి అనేకులకు బుద్ధి నేర్పినటువంటి వాడు. బుద్ధిహీనమైన వారు, బుద్ధి లేనివారు, బుద్ధి లేనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారికి, బుద్ధిహీనమైన జీవితాన్ని జీవించే వారికి అనేకులకి మరి ఆ బుద్ధి నేర్పిన వాడు అని చెప్పి తేమానీయుడైనటువంటి ఎలీఫేజ్ అంటున్నాడు. అయ్యా, నువ్వు అనేకులకి బుద్ధి నేర్పిన వాడు. బుద్ధి లేనటువంటి వారు, బుద్ధిహీనులు కలిగిన వారు, బుద్ధిహీనమైన జీవితాన్ని కలిగిన వారికి, అనేకమైన జీవితాన్ని జీవించే వారికి నువ్వు బుద్ధి నేర్పిన వాడు. కాబట్టి నువ్వు గమనించు, ఏ కీడు నీకు రాదు. ఎందుకంటే నువ్వు అనేకులకు బుద్ధి నేర్పించావు, అనేకులను బుద్ధిమంతులుగా చేసావు, అనేకులను బుద్ధిమంతులుగా చేస్తూ అనేకులు మంచి మార్గంలో అంటే బుద్ధిమంతుడు ఎలాంటి మార్గంలో నడుస్తాడో అలాంటి మార్గంలో నడిపించే మార్గంలో వారు నడిపిస్తూ వచ్చావు. కాబట్టి నీకు ఏ కీడు తగలదని తేమానీయుడైన ఎలీఫేజు తన స్నేహితుడు కాబట్టి యోబుకి సెలవిస్తూ వస్తున్నాడు. నువ్వు ఎలాంటి వాడు అంటే అనేకులకు బుద్ధి నేర్పిన వాడు. రెండోదిగా యోబు ఎలాంటి వాడు అని చెప్తున్నాడంటే, రండి, యోబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం 2వ పేరాలు నేను చదువుతా. బలహీనమైన చేతులను బలపరిచి ఉన్నావు. కాబట్టి యోబు యొక్క జీవితంలో మనం చూస్తున్న రెండవ కోణం ఏంటంటే బలహీనమైన వారిని బలపరిచాడు. యోబు యొక్క అనుభవంలో మొట్టమొదటిగా యోబు యొక్క జీవితంలో చూడగా బుద్ధిహీనుడికి బుద్ధి నేర్పిన వాడు ఉన్నాడు. బలహీనమైన చేతుల్ని బలపరిచాడు. అంటే ఆర్థికంగా బలపరచవచ్చు, భౌతికంగా బలపరచవచ్చు, ఆత్మీయంగా బలపరచవచ్చు. ఎంతోమంది బలహీనులైనప్పటికీ బలహీనమైన జీవితాన్ని జీవించేవారు, బలహీనులుగా ఉన్నటువంటి అనేకమైన ప్రజలకి యోబు ఏం చేస్తూ వచ్చాడు? బలపరిచిన వాడుగా ఉన్నాడు. అంటే బలహీనత కలిగిన ప్రతి మనుషుని కూడా, బలహీనమైన జీవితాన్ని కలిగిన ప్రతి మనుషుల్ని బలపరిచినటువంటి అనుభవం యోబు యొక్క జీవితం అంటే తనకు సమీపంగా ఉండేవారు. కాబట్టి యోబు యొక్క జీవితంలో మొదటిగా మనం చూస్తున్నాం, బుద్ధిహీనులకు బుద్ధి నేర్పిన వాడు, బలహీనమైన చేతులను బలపరిచినటువంటి వాడు. అంటే ఎంతోమంది బలహీనులుగా ఉంటున్నారు, ఎంతోమంది బలహీనులై ఉంటున్నారు, ఎంతోమంది బలహీనమైన జీవితాన్ని కలిగిన వారు, భౌతికంగా దేహంతో ఎంతోమంది బలహీనులుగా ఉండొచ్చు. కానీ ఆ దేహముతో ఎంతోమంది బలహీనులుగా ఉండ ఆ బలహీనమైన చేతులను బలపరిచిన వాడు నీవు అని చెప్పి
యోబుకి గుర్తు చేస్తున్నాడు తేమానీయుడైన ఎలీఫెజు తన సహోదరుడు. కాబట్టి ఇప్పుడు నీకు వచ్చిన పరిస్థితిని బట్టి, ఇప్పుడు నీకు వచ్చిన బాధను బట్టి, ఇప్పుడు నీకు వచ్చిన దుఃఖాన్ని బట్టి నీకే కీడు జరగదు. ఎందుకంటే నువ్వు బుద్ధిహీనులకి బుద్ధి చెప్పిన వాడివి. నీకే కీడు జరగదు. ఎందుకంటే నీవు అనేకమైన బలహీనమైన చేతులు కలిగిన వారిని బలపరిచిన వాడివి. అనేకమైన బలహీనత జీవితం కలిగిన వారు, అనేకమైన బలహీనుల్ని బలపరిచినటువంటి వాడు. కాబట్టి నీకే కీడు జరగదు అని తేమానీయుడైన ఎలీఫెజు సెలవిస్తూ వస్తున్నాడు. మూడో మాట ఏమంటాడంటే చూడండి, యోబుని గురించి సెలవిస్తున్న మాట. యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. నీ మాటలు తొట్టిల్ల వానిని ఆదుకొని ఉండెను. ఏం చేస్తున్నాండి? నీ మాటలు తొట్టిల్ల వాడిని ఆదుకొని ఉండండి. అంటే ఎవరైతే తొట్టిల్లిపోతున్నారో, ఎవరైతే తూలిపోతున్నారో, ఎవరైతే మరి తొట్టిల్లుతున్న అనుభవం ఉందో అలాంటి వారిని బలపరిచాడంట యోబు యొక్క జీవితం. బుద్ధిహీనుడికి బుద్ధి చెప్పాడు, బలహీనమైన చేతులను బలపరిచాడు. మూడోదిగా చూడగా నీ మాటలు, అంటే యోబు యొక్క మాటలు తొట్టిల్లే వాడిని ఆదుకుంటున్నాయి అంట. అంటే తొట్టిల్లేటటువంటి వాడు, తొట్టిల్లిపోతున్న అనుభవం కలిగినటువంటి వారిని, తొట్టిల్లి పడిపోతున్నటువంటి అనుభవం కలిగిన వారిని యోబు యొక్క మాటలు ఏం చేసినాయి? ఆదుకుంటూ వచ్చినట్ట. అంటే అనేకుల్ని ఆదుకునేటటువంటి మాటలు యోబు సెలవిస్తూ వచ్చాడు. యోబు యొక్క మాటలు ఆత్మానుసారంగా మనం చూస్తే బుద్ధిహీనమైన వాడిని బుద్ధి నేర్పాడు, బలహీనమైన వాడి చేతుల్ని బలపరిచాడు. ఆయన మాటలు తొట్టిల్ల వాడిని ఆదుకుంటున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో కాబట్టి యోబు యొక్క స్నేహితులు అంటారు, నువ్వు బుద్ధిహీనుడికి బుద్ధి నేర్పావు, బలహీనమైన చేతులను బలపరిచావు, ఇంకా చూడగా ఇంకా నీ మాటలు తొట్టిల్ల వాడిని ఆదుకొని ఉండే. కాబట్టి ఏ కీడు నీకు తగలదు, ఏ కీడు నీకు సమీపించదు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకంటే నువ్వు చేసిన మంచి పనులు ఉన్నాయి. అవే మన భాషలో చెప్పాలంటే బైబిల్ భాషలో క్రియలు. నీ క్రియలు బాగుంటాయి, నువ్వు మంచి క్రియలు జరిగిస్తూ వచ్చావు. కాబట్టి ఏ కీడు నీకు తగలదు. నువ్వు మంచిగా జాగ్రత్తగా మంచిగా ఉండని చెప్పని తేమానీయుడైన ఎలీఫెజు సెలవిస్తున్న మాటలు. కాబట్టి యోబు ఎలాంటి వాడు అన్నది చెప్తున్నాడు. ఒకటి బుద్ధిహీనుడు బుద్ధి నేర్పాడు, బలహీనమైన చేతులను బలపరిచాడు, తొట్టిల్లినటువంటి వాడిని ఆ యోబు యొక్క మాటల ద్వారా ఆదుకుంటూ వస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా చేయాల్సిన పనులు ఏంటంటే బుద్ధిహీనమైన వారిని బుద్ధి కలిగిన మార్గంలో నడిపించాలి, బలహీనమైన చేతులు కలిగిన వారిని బలపరచాలి. ఇంకా అది మాత్రమే కాదు ప్రియులారా, తొట్టిల్లిపోతున్న వాడిని మన మాటలతో ఆదుకోవాలి. ఆత్మానుసారంగా తొట్టిల్లిపోయి, ఆత్మీయ విషయాల్లో తొట్టిల్లిపోయి, ఆత్మానుసారంగా క్రైస్తవ జీవితంలో ముందరికి వెళ్ళలేక జీవితాన్ని సరైన జీవితంలో నడుచుకోలేనటువంటి వారిని, తొట్టిల్లిపోతున్న వారిని మన ఆత్మానుసారమైన దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్కు, నీ నోరు బాగో తెరుము దాన్ని నింపేదని అన్నాడు. దేవుడు ఏదైతే మన నోటిని నింపాడో ఇంకేమంటాడు? నీవేం మాట్లాడవలసింది పరిశుద్ధాత్మ ఆగడిని నీకు బయలుపరచను అన్నాడు. అంటే ఆయన బయలుపరిచే మాటలు, ఆయన మన నోట ఉంచిన మాటలు తొట్టిల్లిపోతున్నవాడు, పడిపోతున్నవాడు, తొట్టిల్లిపోతున్నటువంటి ప్రతి వాణిని మన నోటి మాటల ద్వారా మనం ఏం చేయాలా? ఆదరించే వారంగా ఉండాలి. బుద్ధిహీనమైన వాడికి బుద్ధి చెప్పేవాడుగా ఉండాలి. ఇంకా బలహీనమైన చేతులను బలపరిచేవారికి ఉండాలి. మన మాటలు కూడా చూసినట్టయితే తొట్టిల్లిపోతున్న వాడిని దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి ఆత్మానుసారంగా తొట్టిల్లిపోయి లోకంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్న వాడికి దేవుని యొక్క మాటలు చెప్పి అతన్ని మనం ఆదుకోవాలా. ఆ తొట్టిల్లిపోతున్న వాడిని ఆదుకుని సరైన మార్గంలో నిలబెట్టాలి. అప్పుడు మనకి ఏ కీడు అన్నది మన జీవితాలకు రాదు. ఇది 3. 4వ విషయాన్ని చూసినట్టయితే యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం 2వ భాగం నుంచి చదువుతున్నా. కృంగిపోయిన మోకాళ్ళ గలవానిని నీవు బలపరిచితివి. కాబట్టి 4వ కోణం ఏంటంటే తన స్నేహితులు చెబుతున్నారు, కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నవాడిని, కృంగిపోయిన జీవితం కలిగిన వాడిని నువ్వు బలపరిచావు. నిన్ను చూడగా నువ్వు కృంగిపోయినటువంటి వాడిని బలపరిచిన వాడివి. అక్కడ ఎంతోమంది కృంగిపోయిన వారు వచ్చారు నీ దగ్గరకు, లేదా ఎంతోమందిని కృంగిపోయిన వారు నువ్వు చూస్తూ వచ్చావు. కృంగిపోయినటువంటి వారిని అందరినీ నువ్వేం చేసావు? బలపరిచి ఉన్నావు. కృంగిపోయిన స్థితిలో ఉన్న వారిని నువ్వు బలపరిచావు. ఇప్పుడేంటి ఎలా అయిపోతున్నావు? నువ్వు బలపరిచిన వాడు కదా, నువ్వు అనేకులు బలపరిచినటువంటి అనుభవం నీలో ఉంది కదా, అనేకులు బలపరిచినటువంటి జీవితం నీ జీవితంలో ఉంది కదా, నువ్వెందుకు మరలా ఎలా అవుతున్నావు? కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. కాబట్టి తేమానీయుడైన ఎలీఫెజు చెబుతున్నాడు, ఏమంటున్నాడు? కాబట్టి ప్రియుడా నువ్వు గమనించు, కృంగిపోయినటువంటి వాడిని ఎంతోమంది నువ్వు బలపరిచావు. నీ యొక్క జీవితాన్ని చూడక ఎంతోమందిని బలపరిచిన అనుభవం ఉంది. ఈరోజు మనకి ఏ కీడు సమీపించకూడదంటే యోబు లాంటి జీవితం, భక్తుడైన యోబు లాంటి జీవితం మన జీవితంలో ఉండాలి. యోబు చూడండి, భక్తుడైన యోబు అనేకులకు బుద్ధి చెప్పాడు, బుద్ధిహీనులకి. ఇంకా బలహీనమైన చేతులను బలపరిచాడు,
తొట్టిల్లిపోయిన వాడిని ఆదుకున్నాడు తన మాటలతో. ఇంకా కృంగిపోయిన వాడిని బలపరిచాడు యోబు. కృంగిపోయిన మోకాళ్ళు కలిగిన వారు, కాళ్ళు కృంగిపోయినా, తన దేహం కుంగిపోయినా, జీవితం కృంగిపోయినటువంటి వాడిని తన యొక్క మాటల ద్వారా కానీ, తన యొక్క దేవుడు తనకు బయలుపరిచినటువంటి కోణం బట్టి కానీ అనేకులు బలపరిచిన వాడుగా ఉంటున్నాడు యోబు. ఎప్పుడైతే మనం ఇలాంటి అనుభవంలోకి వచ్చి బలపరుస్తామో, అనేకులు కృంగిపోయిన వారిని ఎప్పుడైతే బలపరుస్తామో అప్పుడు ఏ కీడు మనకు సమీపించదు. ఇది 4. 5వ విషయం ఏంటంటే, రండి, యోబు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితేవి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు యోబులో కలవరం వచ్చింది, కానీ ఒకప్పుడు యోబు అనేకమైన వారిని, శ్రమలో ఉంటూ కలవరపడుతున్న వారిని, అనేక మందిని యోబు యొక్క జీవితము మాదిరికరంగా తీసుకొస్తూ వచ్చింది. యోబు యొక్క అనుభవాలు చూడగా అనేక మందికి శ్రమలు వచ్చినప్పుడు, శ్రమల్లో వాళ్ళు కలవరపడుతున్నప్పుడు ఆ కలవరాలను తీసివేసి వారిని ఎంతగానో బలపరిచిన వాడిగా యోబు ఉన్నాడు. ఇప్పుడు యోబు పరిస్థితి బాగాలేదు. ఒకప్పుడు యోబు యొక్క జీవితం చూడగా, యోబు యొక్క అనుభవాలు చూడగా, అందుకే యోబుకి ఏ కీడు రాలేదు. ఏ కీడు యోబుకి ఎందుకు సమీపించలేదంటే, యోబు అనేక మందిని బుద్ధిహీనుని బుద్ధిమంతులుగా చేశాడు, బుద్ధి నేర్పాడు, బుద్ధి కలిగిన మార్గం నడిపించాడు, బలహీనమైన చేతిని బలపరిచాడు, ఇంకా తన మాటల ద్వారా తొట్టిన వారిని ఆదుకున్నాడు, ఇంకా కృంగిపోయిన మోకాలు కలిగిన వారిని యోబు బలపరిచిన వాడుగా ఉన్నాడు. శ్రమల్లో ఉండి కలవరపడుతున్న వారిని కూడా వారి కలవరాలను తీసివేస్తూ వచ్చాడు యోబు. కానీ ఒకప్పుడు ఇలాంటి జీవితాన్ని కలిగిన వాడు, ఒకప్పుడు ఇలాంటి అనుభవంలో ఉన్నాడు. కాబట్టి యోబుకి ఏ కీడు అప్పుడు సమీపించాల. యోబు మంచిగా ఉన్నంతకాలం, యోబు యథార్థంగా ఉన్నంతకాలం ఏ కీడు యోబుకి రాలా. అంటే ఇప్పుడు యోబుకి కీడు వచ్చిన సందర్భం ఉన్నప్పటికీ, అంటే కీడు చేసాడా, తప్పు చేసాడంటే కాదు, పరీక్షలు వచ్చినాయి. ఇవి పరీక్షలు. యోబు యొక్క జీవితంలో, యోబు జీవితం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒక సాక్ష్యార్థం ఉంటూ వస్తుంది. కాబట్టి యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినట్టు 5వదిగా శ్రమల్లో ఉండి కలవరపడుతున్న వారిని బలపరిచిన వాడుగా ఉన్నాడు, ఆదరించిన వాడుగా ఉన్నాడు, వారి యొక్క కలవరాలను తొలగించిన వాడుగా ఉన్నాడు. మరి ఇలాంటి స్థితిలో ఉన్న యోబుకి పరీక్షలు ఎదురైనాయి, కష్టాలు ఎదురైనాయి, బాధలు ఎదురవుతూ వచ్చినాయి. అప్పుడు యోబు యొక్క స్నేహితుడు అంటాడు, ఏ కీడు నీకు తగలదులే యోబు, అయితే నువ్వు ఒక పని చేయాలి. ఎందుకు? ఒకప్పుడు నువ్వు అనేకుల్ని, బుద్ధిహీనమైన వారిని బుద్ధి నేర్పావు, బలహీనమైన చేతిని బలపరిచావు, నీ మాటలు తొట్టిన వారిని ఆదుకున్నాయి, ఇంకా కృంగిపోయిన మోకాలు కలిగిన వారిని బలపరిచావు. అయితే శ్రమంలో ఉండి కలవరపడుతున్న వారిని, వారి కలవరాలు తీసివేసావు. ఇలా చేసిన నీవు ఇప్పుడు కష్టాల్లో ఉండవు, ఇప్పుడు బాధల్లో ఉండవు. ఒకప్పుడు నువ్వు మంచి జీవితాన్ని జీవించావు, మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించావు. ఇప్పుడు నీ శ్రమలు ఎదురైని, బాధలు ఎదురైని, దుఃఖాలు ఎదురైని. అయితే నువ్వు ఏ కీడు నీకు తగలదు. కానీ నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి, నువ్వు ఉన్న పరీక్షల్లో ఉండవు, బాధల్లో ఉండవు, కష్టాల్లో ఉండవు, శ్రమల్లో ఉండవు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షల్లో ఏ కీడు నీకు తగలదు, ఏ కీడు నీకు తగలదు. అయితే నువ్వు చేయాల్సింది ఒకటే. ఏం చేయాలా? ఇవన్నీ ఒకప్పుడు నువ్వు చేసావు. బుద్ధిహీనుడు బుద్ధి నేర్పావు, బలహీనమైన చేతులను బలపరిచావు, తొట్టిల్లో వాడిని ఆదుకున్నావు, కృంగిపోయిన మోకాలు కలిగిన బలపరచు, శ్రమల్లో ఉండి కలవరపడుతున్న వాడిని, వారి కలవరాలు తీసివేసి వారిని ఎట్టగొడ బలపరచు. మరి ఇన్ని చేసి నీకు కొన్ని పరీక్షలు ఎదురైనాయి. అయితే ఈ పరీక్షలో నీకు ఏ కీడు తగలదు. ఎందుకని అనంటే, ఏ కీడు రాదు. నువ్వు ధైర్యంగా ఉండి నీకు వచ్చిన పరిస్థితిని బట్టి. ఒకప్పుడు యోబు జీవితం ఏంటనో చూసాం. ఇప్పుడు తన స్నేహితులు యోబు కష్టం వచ్చినప్పుడు చెబుతున్నారు, ఏ కీడు నీకు తగలదు అంటున్నారు. అయితే యోబు ఏం చేయాలా? ఏ కీడు రాకుండా ఉండాలంటే యోబు చేయాల్సిన పని ఒకటి ఉంది. అది తేమానీయుడైన ఎలీఫజు కూడా అదే చెబుతున్నాడు. ఎలీఫజు అది కూడా చెబుతున్నాడు, నువ్వు ఎలాంటి వాడువో చెప్పాడు, నీకు ఏ కీడు జరగదని చెబుతున్నాడు. తర్వాత నువ్వేం చేయాలో కూడా చెబుతున్నాడు. ఏం చేయాలా యోబు? ఒకప్పుడు ఎలాంటి జీవితం కలిగిన వాడో చూసాం. ఇప్పుడు యోబుకి ఏ కీడు రాదని చూస్తున్నాం. ఏ కీడు రాకుండా ఉండాలంటే యోబు ఏం చేయాలి? రండి, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? అర్థమవుతుందండి? ఇప్పుడు చేయాల్సిందేంటి? యోబు ఒకప్పుడు ఎలాంటి వాడో 5 అంతల అనుభవాన్ని చూసాం. యోబు పరిస్థితులు బాగా, ఒకప్పుడు మంచోడే, ఒకప్పుడు అనేకులను ఆదరించాడు, అట్లా ఉన్నాడు. కానీ ఇప్పుడు యోబుకే కష్టాలు వచ్చినాయి. అయినప్పటికీ యోబు యొక్క స్నేహితుడు అంటాడు, ఏ కీడు నీకు తగలదు అంటాడు. మరి ఏ కీడు యోబుకు తగలకుండా ఉండాలంటే ఒకప్పుడు మంచి జీవితాన్ని జీవించిన వాడే. మరి ఇప్పుడు కీడు కొద్దిగా పరీక్షలు ఎదురైన. అయితే ఏ కీడు యోబుకు జరగకపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? యోబుకి ఏ కీడు రాకుండా ఉండాలంటే ఆ స్నేహితుడే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? యోబు గ్రంథం 4:6 అంటాడు కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అంటే నీలో దేవుని మీద ఉన్న భక్తే నీకు ధైర్యాన్ని పుట్టించింది. ఇంకేం జరుగుతుంది?
నీ యథార్థ ప్రవర్తనే నీ నిరీక్షణకు ఆధారం కదా. అంటే నువ్వు యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుని యందు భక్తిని విడవకోకుండా ఉంటే ఏ కీడు నీకు జరగదు, ఏ కీడు నీకు సమీపించదు, ఏ కీడు నీకు రాదు. అంటే అందుకే అంటాడు కదా, నీ గుడారమునికి ఏ తెగులు సమీపించదు. ఇప్పుడు యోబు జీవితంలో సమీపించింది ఎట్లా వచ్చింది? పరీక్షల్లో వచ్చింది. కాబట్టి ఈ పరీక్షల్లో వచ్చింది తీసివేయబడిద్ది. అందుకే తేమానేటటువంటి ఎలీఫజ్ అంటాడు కదా, నువ్వేం భయపడొద్దు, నీ భక్తి ఎంత దేవుని మీద ఉందో ఆ భక్తిని విడవద్దు, నీ యథార్థ ప్రవర్తనను విడవద్దు. నీ భక్తి కలిగి ఉండు. నువ్వు దేవుని మీద ఎంత భక్తి కలిగి ఉంటావో, ఎంత యథార్థంగా ఉంటావో అంతగా నీకు కీడు రాకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. ఏ కీడు నీకు సమీపించదు. నువ్వు ఒకప్పుడు అనేకులు బుద్ధి చెప్పిన వాడి, బుద్ధిహీనులకి అనేకుల చేతులు బలహీనమైన చేతులు బలపరిచిన వాడి, మాటలు తొట్టిన వాడిని ఆదుకున్నవాడివి, ఇంకా కృంగిపోయిన మోకాలు కలిగిన వాడిని బలపరిచేదివి, శ్రమల్లో ఉన్నవాడిని, శ్రమల్లో ఉంటూ శ్రమలను బట్టి కలవరంలో ఉన్నవాడిని నువ్వు ఆదుకున్నావు. ఇన్ని చేసిన నీకు పరీక్షలు ఎదురని, ఈ పరీక్షల్లో ఏ కీడు నీకేం చేయదు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థతను విడిచిపెట్టొద్దు, దేవుని మీద ఉన్న భక్తిని విడిచిపెట్టొద్దు. ఒకప్పుడు నీవు అరుణోదయం లేచి నీ పిల్లల నిమిత్తమై దేవునికి ఎలా బలర్పించావు ఆ భక్తి కలిగి ఉండు. నీ భక్తిని నువ్వు కోల్పోవద్దు, నీ యథార్థతను కోల్పోవద్దు. ఏ రోజుకైనా నీకు కీడు అన్నది రాదు. ఎప్పుడైతే భక్తిని కోల్పోతావో, ఎప్పుడైతే యథార్థతను కోల్పోతావో అప్పుడు నీ కుటుంబానికి నీకు కీడు వచ్చిందని తన స్నేహితుడు తనకు తెలియపరుస్తున్నాడు యోబుకి. నువ్వు యథార్థతను విడిచిపెట్టొద్దు, భక్తిని విడిచిపెట్టొద్దు, అప్పుడు నీకు ఏ కీడు రాదని చెప్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో యోబుకు వచ్చిన పరీక్ష అండి, కీడులు కాదు, పరీక్ష. ఈరోజు మన జీవితాల్లో ఏ కీడు రాకుండా ఉండాలంటే మనం భక్తిని విడిచిపెట్టకూడదు, దేవుని మీద మనం భక్తి కలిగి ఉండాలా. రెండోదిగా యథార్థమైన ప్రవర్తన, ఆ ప్రవర్తన విడిచిపెట్టకూడదు. ఎప్పుడైతే యథార్థమైన ప్రవర్తన విడిచిపెడతామో, ఎప్పుడైతే భక్తిని విడిచిపెట్టేస్తామో అప్పుడు మన జీవితాల్లో కీడు వచ్చేసింది. ఏ కీడు నీకు నాకు రాకూడదంటే భక్తిని విడిచిపెట్టకూడదు, యథార్థమైన ప్రవర్తన విడిచిపెట్టకూడదు. యోబులాగా మనం ఉండాలి, భక్తి ఉండాలా, యథార్థమైన ప్రవర్తన విడిచిపెట్టుకోకుండా బుద్ధిహీనుడికి బుద్ధి చెప్తూ, బలహీనమైన చేతులను బలపరుస్తూ, తొట్టిన వాళ్ళని ఆదుకుంటూ, కృంగిపోయిన మోకాలు కలిగిన బలపరుస్తూ, శ్రమల్లో ఉండి కలవరపడుతున్న వాడిని మనం ఆ కలవరం నుండి వారిని ఆదరించి బలపరిచి ఆ కలవరం నుంచి బయటకు తీసుకురావడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో అప్పుడు మనకి ఏ కీడు తగలదు. ఇవన్నీ చేస్తూ మనం ఏం చేయాలా? మనం భక్తి కలిగి ఉండాలా, మనం యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ఏ కీడు మనకు రాదు. కాబట్టి యోబుకు అదే సెలవిస్తున్నారు తన స్నేహితులు, ఏ కీడు నీకు రాదు యోబు, నీ భక్తి నీ యథార్థ ప్రవర్తన నువ్వు విడిచిపెట్టదు. ఒకప్పుడు నువ్వు మంచిగా చేసావు కాబట్టి దాన్ని బట్టి అయినా దేవుడు నీకు మేలు చేస్తాడు. అయితే నీలో ఉన్న భక్తి, నీలో ఉన్న యథార్థత నిన్ను విడిచిపోకుండా నువ్వు కాపాడుకు అని చెప్పి సెలవిస్తూ వస్తున్నారు. ఎప్పుడైతే నీలో ఉన్న భక్తి, నీలో ఉన్న యథార్థత నిన్ను విడిచిపోదో అప్పుడు నీ జీవితంలో జరిగే కోణం ఏంటంటే, సహోదరుడా నీకు ఏ కీడు జరగదంటాడు. ఏ కీడు ఈరోజు మనకు రాకూడదంటే మనలో ఉన్న భక్తి, మనలో ఉన్నటువంటి యథార్థ ప్రవర్తన మనల్ని విడిచిపెట్టిపోకూడదు. అది విడిచిపెట్టిపోయి ఈరోజు సంఘంలో సంఘంలో మందిరాల్లో అనేకమైన తప్పులు చేస్తున్నారు, అనేక రకమైన పొరపాట్లు చేస్తున్నారు, అనేక రకమైన పాప జీవితాన్ని జీవిస్తున్నారు. వారిలో ఉన్న భక్తి పోయి, వారిలో ఉన్న యథార్థత పోయి దేవుని మందిరాన్ని పాడు చేసేవారు అనేక మంది తిరుగుతున్నారు. ప్రియులారా, మనం బుద్ధిహీనుడికి బుద్ధి చెప్పాలి, బలహీనమైన చేతుల్ని ఏం చేయాలా? బలపరచాలి. ఇంకా మాటలతో అనేకులు ఆదరించాలి, అనేకులు ఆదుకోవాలి, కృంగిపోయిన వారిని బలపరచాలి, శ్రమంలో ఉండి కలవరపడుతున్న వారిని కలవరాలు తీసేయాలి. కానీ అనేకుల్ని మనం కలవరపరిచేవారు ఉండకూడదు. దేవుని మందిరంలో ఉంటున్నాం, దేవుని సంఘంలో ఉంటున్నాం, మందిరానికి వెళ్తున్నాం, దేవుడు నివసించే స్థలంకి వెళ్తున్నాం, ఆయన కనుదృష్టి, ఆయన మనసున్న ప్రాంతానికి మనం వెళ్తున్నాం. దేవుని మందిరానికి మనం అనేకులకు కలవరాన్ని తీసుకురాకూడదు. మన మాటలు అనేకులను బాధపరిచేటట్టు ఉండకూడదు, మన మాటలు అనేకులకు దుఃఖపరిచేటట్టు ఉండకూడదు, మన మాటలను బట్టి అనేకులు బాధపరచబడిన అనుభవంలోకి రాకూడదు. ఈరోజు యోబు యొక్క జీవితాన్ని గుర్తుపెట్టుకో. యోబు 5 అంతల అనుభవం కలిగి అనేకులకి మేలు చేసిన వాడుగా ఉన్నాడు. కానీ కొన్ని పరీక్షలు వచ్చినాయి. ఆ పరీక్షల్లో కూడా యోబు నిలబడితే ఏ కీడు యోబుకు జరగదు. ఎందుకంటే యోబుకొండ భక్తి, యోబుకొండ యథార్థ ప్రవర్తన బట్టి యోబుకి ఏ కీడు జరగదు. ఈరోజు నీకు నాకు ఏ కీడు జరగకూడదంటే మనం భక్తి కలిగి ఉండాలి, మనం యథార్థత కలిగి 5 అంతల అనుభవం కలిగిన యోబు లాంటి జీవితం మనం కలిగి ఉంటే ఏ కీడు మనకు రాదు. మనకున్న భక్తి, మనకున్న యథార్థ ప్రవర్తనే మనల్ని కాపాడు. ఈరోజు మనం సరిగా లేమంటే, కష్టాలు, బాధలు, శ్రమల్లో ఉంటున్నామంటే మన భక్తి, మన యథార్థ ప్రవర్తన సరిగా లేదని మనం గుర్తుపెట్టుకోండి. తద్వారానే మనకు కీడు వస్తుంది. ఆ కీడు రాకూడదంటే యథార్థమైన ప్రవర్తన, దేవుని మీద భక్తి కలిగి మనం జీవించినప్పుడు ప్రభు సాయించను గాక ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రాలు. మా జీవితాల్లో యోబు లాంటి జీవితం అనుగ్రహించండి. భక్తి కలిగి, యథార్థ ప్రవర్తన కలిగి అనేకులను ప్రభువా మరి మా జీవితాల్లో ఆదుకుంటూ, అనేకులను ప్రభువా బలపరుస్తూ, అనేక కృంగిపోయిన వారిని ప్రభువా లేవనెత్తుతూ, దేవా శ్రమలను బట్టి, దేవా కలవరాలను బట్టి, దేవ మానసికమైన వేదనలు పడుతున్న వారిని ఆదరిస్తూ, దేవ అనేక కోణాల్లో మేము అనేకులకు మేలు చేసేవారిగా సిద్ధపరచండి. అయితే మాకు కొన్ని పరీక్షలు వస్తాయి, అయినా మాకు కీడు రాదు. ఆ కీడు రాకుండా ఉండాలంటే పరీక్షల్లో వస్తాయి. ఆ పరీక్షలను ఎదుర్కోవడానికి మీరే మాకు సహాయం చేస్తారు. అయితే మాకు కీడు రాదు. ఏ కీడు నీకు రాదు అంటున్నావు. ఆ కీడు మాకు రాకుండా ఉండాలంటే ప్రభువా ఏ కీడు రాదని మీరు సెలవిస్తున్నారు. మీ వాక్యం సెలవిస్తుంది. మీరంటే ప్రభువా ఏ కీడు మాకు రాకూడదంటే మా భక్తిని విడిచిపెట్టకూడదు, మా యథార్థ ప్రవర్తన విడిచిపెట్టకూడదు. మేము యథార్థ ప్రవర్తన విడిచిపెట్టాం, భక్తిని విడిచిపెట్టాం. కాబట్టి ఈరోజు మేము కీడును అనుభవిస్తున్నాం. ఈ కీడు తొలగించి మాలో యథార్థ ప్రవర్తన, మీ మీద భక్తి మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందమని దేవా, ఆ యోబు లాంటి జీవితాన్ని మేము జీవించే వరకు సిద్ధపరచమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.